హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద కంపల్సరీ ప్రతి ఒక్క షిఫ్ట్లో కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క పేపర్లో అయితే దీని మీద క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, సో దేంట్లో అయినా కంపల్సరీ ఎన్సీఎఫ్ గురించి అయితే క్వశ్చన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఎప్పుడు పెట్టినా మీకు డిఎస్సి అనేది ఈ టాపిక్స్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఒకసారి వీడియో అయితే కంపల్సరీ చూడండి. స్టార్ట్ చేసేద్దాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ చైర్మన్ వచ్చేసి ప్రొఫెసర్ యశ్పాల్ అనమాట. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క 2005 ప్రకారం ఎవరు ప్రొఫెసర్ అంటే యశ్పాల్. ఎన్సీఎఫ్ 2005 commences with a quote from రవీంద్రనాథ్ ఠాగూర్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. సో ఈ ఎన్సీఎఫ్ 2005 యొక్క కమెన్సెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే బుక్ రాశారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బుక్ కూడా అడగొచ్చు. సో సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథం అంటారనమాట దీన్నే. సో దాంట్లో నుంచి తీసుకొనబడింది అన్నమాట, ఒక కొటేషన్ అనమాట ఇది. ఎన్సీఎఫ్ స్టేట్స్ దట్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ త్రూ లాంగ్వేజ్. సో ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏమంటుందంటే నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ ద్వారా అయితే మనం గెయిన్ చేయగలుగుతాము అని చెప్పడం జరుగుతుంది. ఎన్సీఎఫ్ 2005 హ్యాస్ 5 చాప్టర్స్. సో ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వచ్చేసి 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయండి. సో దానికి మెయిన్గా చూసుకుంటే కనుక ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పర్స్పెక్టివ్. ఇందులో వచ్చేసి ఇంట్రడక్షన్ ఉంటుంది అండ్ అలాగే గైడింగ్ ప్రిన్సిపల్స్. సో పిల్లలకి ఎలా నేర్పించాలని గైడింగ్ ఒక టెక్స్ట్ బుక్ చూసుకుంటే కనుక మీకు అందులో ఫస్ట్లో ఉంటుందన్నమాట. ఇంట్రడక్షన్ ఉంటుంది, గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సోషల్ కాంటెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్య లక్ష్యాలు ఏంటి అండ్ అలాగే మెయిన్గా ఉండాల్సిన సోషల్ కాంటెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ వచ్చేసి లెర్నింగ్ నాలెడ్జ్ అనమాట. లెర్నింగ్ నాలెడ్జ్ అంటే దీంట్లోకి వచ్చేసి లెర్నర్ యొక్క కాంటెక్స్ట్ అండ్ అలాగే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కరికులం, సో వీటన్నిటికీ సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరికులం అసెస్మెంట్. సో మనం ఏదైనా పాఠం అనేది బోధించడానికైతే మనకి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే కరికులం అండ్ అలాగే అసెస్మెంట్ అనమాట. మూల్యాంకనం కూడా జరుపుతూ ఉండాలి. సో ఇది ఒక క్లాస్ జరిగేటప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని సంబంధించి లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ అండ్ సో ఈ మొత్తం అనేది స్కూల్ లెవెల్స్ ఎవాల్యూషన్ ఈ మొత్తం ఇవి ఉంటాయన్నమాట ఈ కరికులం అండ్ అసెస్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి స్కూల్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. సో అంటే క్లాస్ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉండాలి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే మనకి అంటే కమ్యూనిటీని సమాజాన్ని స్కూల్లో తీసుకొచ్చి అండ్ అలాగే స్కూల్ని సమాజంలోకి తీసుకెళ్ళి పిల్లలకి బోధించే విధంగా అయితే ఉండాలి. అండ్ అలాగే లైబ్రరీస్ కానివ్వండి అండ్ అలాగే ల్యాబొరేటరీస్, సో ఈ ప్రయోగశాలలు మొత్తం అనేవి స్కూల్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని అట్రాక్షన్ చేసేవి, పిల్లల్ని పిల్లలు నేర్చుకునే విధంగా అయితే ఇంట్రెస్టికల్లీ మోటివేట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో ఇందులో వచ్చేసి కనుక మీకు చూసుకుంటే ప్రతి ఒక్కటి అనమాట. సో సొసైటీకి సంబంధించి అండ్ పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్కటి స్కూల్కి ఎలా రిగార్డింగ్లీ ఎలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 5 చాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎన్సీఎఫ్కి సంబంధించి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అండ్ అలాగే దాంట్లో ఉన్నది ఏంటి కానిది ఏంటి అని కూడా అడగచ్చు. సో చెప్పలేము, ఒకసారి పేపర్ హార్డ్గా వస్తే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చూడడానికి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మెయిన్గా ఎన్సీఎఫ్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎన్సీఎఫ్ చేంజ్ చేయడం జరుగుతుంది అంటే సో 1975 ఫస్ట్ది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఎన్సీఎఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1975. ఫస్ట్ వచ్చేసి 1975 అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూసుకుంటే కనుక 1988 అండ్ నెక్స్ట్ వచ్చేసి 2000 అనమాట. సో 2000 అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎన్సీఎఫ్ వచ్చేసి 2000 అండ్ ఫోర్త్ వచ్చేసి 2005. 5 ఇయర్స్కి ఒకటి చూసుకుంటే కనుక 2005 అండ్ అలాగే ఫిఫ్త్ వచ్చేసి చేంజ్ చేయడం జరిగిందనమాట. కొంచెం నేమ్ అనేది ఎన్సీఎఫ్ఎఫ్ఎస్గా చేంజ్ చేయడం జరుగుతుంది 2023 అండ్ అలాగే సిక్స్త్ వచ్చేసి 2023లోనే చేంజ్ చేశారనమాట. కొంచెం 6 ఇయర్స్ చేంజ్ చేస్తూ వచ్చారనమాట ఎన్సీఎఫ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి
దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అనేవి దీని నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతాయి. మీరు ప్రతి ఒక్క లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి ఎన్సీఎఫ్కి సంబంధించి అనేది. ఎన్పిఈ అండ్ అలాగే ఎన్సీఎఫ్ ఎన్ఈపీ 2020కి సంబంధించి ప్రతి ఒక్క షిఫ్ట్లో అయితే క్వశ్చన్ ఆన్సర్ అవన్నీ రావడం జరిగింది. సో ఎవరైతే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూడలేదో వాళ్ళ లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని ఇంగ్లీష్ మీడియంలోనండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ప్రతి ఒక్కటి సోషల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి మా ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని చూస్తుండండి, లైక్ చేస్తుండండి. అండ్ సో చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి ఎబిలిటీ టు థింక్ ఇండిపెండెంట్లీ, మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ వాల్యూస్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ. సో దీనికి ఒక ఇంపార్టెంట్ ఎన్సీఎఫ్ ఏం చెప్తుందంటే ఇండిపెండెంట్గా పిల్లలు ఆలోచించే విధంగా ఉండాలి అండ్ అలాగే వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేవి వాళ్ళే తీసుకునే విధంగా అండ్ అలాగే వర్క్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్గా వర్క్ కూడా చేసుకునే విధంగా అయితే పిల్లల్లో ఎబిలిటీ అనేది పెంచాలి అనేది ఈ ఎన్సీఎఫ్ 2005 చెప్తుందనమాట. బీయింగ్ సెన్సిటివ్ టు అదర్స్ అండ్ దేర్ ఫీలింగ్స్. సో సెన్సిటివ్గా ఉండాలి అండ్ అలాగే అంటే ఎవరైనా పిల్లలు హోంవర్క్ చేయకపోయినా అండ్ అలాగే గంభీరంగా అరిచి వాళ్ళని భయపెట్టే విధంగా కాకుండా వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకొని సాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. కమిట్మెంట్ టు డెమోక్రటిక్ వాల్యూస్. సో డెమోక్రటిక్ వాల్యూస్ని పాటిస్తూ లైఫ్ అనేది లీడ్ చేసే విధంగా ఉండాలి. లెర్నింగ్ టు రెస్పాండ్ క్రియేటివ్లీ టు న్యూ సిట్యువేషన్స్. సో న్యూ సిట్యువేషన్స్ని రెస్పాండ్ చేసుకుంటూ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే తత్వం అనేది ఉండాలన్నమాట. మెయిన్గా దీని యొక్క ఎన్సీఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాలెడ్జ్ బిల్డింగ్. సో నాలెడ్జ్ బిల్డింగ్ అంటే జ్ఞానం అనేది బిల్డ్ చేస్తూ ఉండాలి, అంటే జ్ఞానం అనేది పెంచే విధంగా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క పిల్లలు జ్ఞానం అనేది అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. అండ్ ఇందులో వచ్చేసి హోంవర్క్కి సంబంధించి ఫస్ట్ 1 and 2 క్లాసెస్కి సంబంధించి నో హోంవర్క్ అనేది ఉండకూడదు అనమాట. ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వచ్చేసి 2 hours పర్ వీక్. సో 7 daysకి చూడండి సండే హాలిడే కాబట్టి 6 daysకి అయితే 2 hours మాత్రమే వర్క్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి, చూద్దాము. సో అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ 2005 ద ఆస్పెక్ట్ దట్ సపోర్ట్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ కన్స్ట్రక్టివిజం. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ న్యాచురల్ అండ్ సెల్ఫ్ లెర్నర్. సో ఎన్సీఎఫ్కి సంబంధించి స్టూడెంట్ రోల్ అనేది న్యాచురల్గా అండ్ అలాగే వాళ్ళు స్వతహాగా నేర్చుకునే విధంగా అయితే ఉండాలి అని చెప్తున్నారు. రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ ఫెసిలిటేటర్. సో ఫెసిలిటేటర్ అంటే సహాయత్వంగా ఉండాలన్నమాట. అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఏమైనా డౌట్స్ రానివ్వండి, సో ఏమైనా కానీ క్లారిటీ చేసే విధంగా అయితే ఈ టీచర్ అనేది ఉండాలి. ఒక ఫ్రెండ్లీగా అయితే ఉండాలన్నమాట స్టూడెంట్స్తో. ఎలిమినేటింగ్ మెమరైజేషన్ మెథడ్స్ ఇన్ లెర్నింగ్. సో మెమరైజేషన్ అంటే బట్టి పట్టే విధానాన్ని అయితే ఎలిమినేట్ చేయాలన్నమాట. టు సపోర్ట్ కరికులం ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ యాజ్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ దాన్ టెక్స్ట్ బుక్ సెంటర్డ్. సో అంటే అన్వేషణ పద్ధతిలో అయితే అంటే పిల్లలు వాళ్ళ యొక్క స్వతహాగా కనుక్కునే విధంగా అయితే చిల్డ్రన్ సెంటర్డ్గా అనేది ఈ కరికులం అనేది ఉండాలి, కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం సో అంటే టెక్స్ట్ బుక్ మీదే ఆధారపడి ఉండే విధంగా అయితే ఈ పిల్లల యొక్క బోధన అనేది ఉండకూడదు అన్నమాట. ఎన్సీఎఫ్ గివ్స్ ప్రియారిటీ టు మల్టీలింగ్వల్ పాలసీ. సో ఎన్సీఎఫ్ మల్టీలింగ్వల్ అంటే ఇంగ్లీష్, తెలుగు, సో ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ప్రియారిటీ అనేది ఉండాలన్నమాట. అంటే ఫస్ట్ మదర్ టంగ్కి అండ్ అలాగే నెక్స్ట్ లోకల్ లాంగ్వేజెస్కి అండ్ హోమ్ లాంగ్వేజెస్కి అయితే ప్రతి ఒక్క లాంగ్వేజ్కి అయితే ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ పిల్లల్ని బోధించే విధంగా అయితే ఉండాలి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్, దీనికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే అకార్డింగ్ టు కన్స్ట్రక్టివిస్ట్స్ లెర్నింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. కన్స్ట్రక్టివిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే లెర్నింగ్ అనేది బోధన అనేది ఎలా ఉండాలి అంటే జ్ఞానాన్ని పెంపొందించే విధంగా అయితే ఉండాలి అని చెప్తున్నారు. స్కూల్ క్యాలెండర్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్. సో స్కూల్ క్యాలెండర్ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ క్యాలెండర్ అనేది ఎలా ఉండాలని అడగచ్చు, డీసెంట్రలైజ్డ్. అండ్ యునెస్కో పబ్లిష్డ్ వరల్డ్ మానిటరింగ్ రిపోర్ట్. సో యునెస్కో సంబంధించి వరల్డ్ మానిటరింగ్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారనమాట. ఎవరి ఆధ్వర్యంలో వరల్డ్ మానిటరింగ్ రిపోర్ట్ పబ్లిష్ అయింది అంటే యునెస్కో అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ అలాగే దీనికి సంబంధించి ఎన్సీఎఫ్ 2005
పాస్ ఆర్ ఫెయిల్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. గ్రేడింగ్ పాలసీగా చేంజ్ చేయడం జరిగింది దాన్నే. సో గ్రేడింగ్ విధంగా మార్క్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట పాసింగ్కి సంబంధించి. సో పిల్లలు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే. అండ్ అలాగే దీనికి సంబంధించి 8 ఇయర్స్ వరకు అయితే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ 1 to 8 ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, 9th 10th క్లాస్కి సెకండరీ ఎడ్యుకేషన్ అని, అండ్ 11th 12th వచ్చే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది కొత్తగా చేంజ్ చేయడం జరిగిందండి. 11th 12th అనేది మనకి ఇంటర్మీడియట్గా ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11th 12ని హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్గా చేంజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అదేనండి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వశిక్ష అభియాన్, కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సర్వశిక్ష అభియాన్ పథకాలు ఏమున్నాయంటే సర్వశిక్ష అభియాన్ అండ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది SSC అంటారు. ఇది 2001 స్టార్ట్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు అంటే 2003 నుంచి స్టార్ట్ చేయడం, అమల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA వచ్చేసి 2009 నుంచి 10 మధ్యలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్షిప్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అయితే అంటే మొత్తం మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 ఇయర్స్ చిల్డ్రన్. సో 6 నుంచి 14 సంవత్సరాలు గల వయసు గల పిల్లలకి అయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని ఈ పథకం ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది SSA అనమాట. నెక్స్ట్ RMS యొక్క ఎయిమ్ చూసుకుంటే టు ప్రొవైడ్ క్వాలిటీ సెకండరీ ఎడ్యుకేషన్ టు 14 నుంచి 18 ఇయర్స్. సో ఆఫ్టర్ 14 నుంచి 18 ఇయర్స్ వరకు అయితే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని RMSA అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది SSA వచ్చేసి ఫోకస్ ఆన్ క్వాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ లివింగ్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దానిలోనే పిల్లలు ప్రతి ఒక్కరు మంచిగా జీవించాలి అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ అలాగే సేమ్ టు సేమ్ రాష్ట్రీయ మాధ్యమిక వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫోకస్ చేయడం జరిగింది. అండ్ అచీవింగ్ బై 2010. సో దీని 2003లో స్టార్ట్ చేసిన తర్వాత 2010 వరకు ఆ పథకంలో ఆ పథకంలో ఉన్న పాయింట్స్ మొత్తాన్ని కరెక్ట్గా గెయిన్ చేసే విధంగా 2010 వరకు అయితే గోల్స్ని అచీవ్ చేసే విధంగా ఉండాలి అని ఒక ఎండ్ డేట్ అనేది పెట్టుకుందనమాట. అండ్ అలాగే RMSAకి సంబంధించి 2017లో అయితే ప్రతి 8 ఇయర్స్కి అయితే కంపల్సరీ ప్రతి ఒక్క గోల్ అనేది రీచ్ అయ్యే విధంగా ఉండాలనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి స్కూల్ అనేది ప్రైమరీ స్కూల్ వచ్చేసి 1 kilometers దూరం, సో 1 kilometers ఏరియాలో అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ RMSA సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసి వితిన్ 5 kilometers. సో 5 kilometers లోపు అయితే స్కూల్స్ అనేవి ఏర్పరిచి ఉండాలన్నమాట గవర్నమెంట్. సో మనం చూసుకుంటే కనుక ఈ SSAకి సంబంధించి అండ్ RMSAకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇలా టేబుల్ వైజ్గా చూసుకుంటే కనుక మీరు డిఫరెన్స్ ఏంటనేది కనిపెట్టవచ్చు. అండ్ అలాగే మీకు ఇలా చూసుకుంటే కనుక మీకు మెయిన్గా చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎక్కువగా గుర్తుంటుంది అనమాట ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని చదువుకుంటే కనుక. సో మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే కనుక ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని లేకపోతే ఇలా వీడియోని పాజ్ చేసి అయినా కానివ్వండి రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని స్పోర్ట్స్ గురించి, అంటే ఎన్ని కిలోమీటర్స్ సో ప్రతి ఒక్కటి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అండ్ అలాగే ఏ గేమ్కి సంబంధించి ఎలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయి అవి మొత్తం అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి అండ్ అలాగే షేర్ చేస్తుండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.